ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం వావిలల గ్రామం నందు రాజుగూడెం, ఎర్రమాడు, పెద్దవరం 4 గ్రామాలకు ధాన్యం కొనుగోలు కేంద్రము ఈ రోజు బుధవారం నాడు సొసైటీ చైర్మన్ పట్టాభి రామన్న చౌదరి ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రము ప్రారంభించమని జీవో ఇచ్చారు. ఆ ప్రకారం PACL ఆధ్వర్యంలో ప్రారంభించామని, గత సంవత్సరం 80 టిక్కీలు ఇచ్చారు. ఈ సంవత్సరం 100 టిక్కీలు ఇవ్వవలసిందిగా మరియు గడిచిపోయిన సంవత్సరం ట్రాక్టర్ కిరాయిలు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయమని జీవో ఇచ్చినారు. ఆ జీవో ప్రకారంగా ఈరోజు వావిలాల PACS ఆధ్వర్యంలో వావిలాల, రాజుగూడెం, పెద్దవరం, ఎర్రమాడు 4 గ్రామాల RBKల ద్వారాగా ధాన్యం కొనుగోలు చేయుటకు కేంద్రాలను ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంచిగా టైం ప్రకారంగా రైతులకు అందరికీ కూడా ఇప్పుడు ధాన్యాల కోతలు మొదలుపెట్టినారు. మంచి టైంలో ఓపెన్ చేశారు కేంద్రాలు. రైతులు కూడా మంచిగా ఆరబోసుకొని మంచిగా ప్రభుత్వ రేటుకి అమ్ముకోమని చెప్పి మేము కూడా సలహా అందరం కలిసి కోరుకుంటున్నాము. అదేవిధంగా కొద్దిగా ఈ క్రాప్లో సార్వాకి 80 టిక్కీలు ఇచ్చారు. ఇప్పుడు 100 టిక్కీలు ఇస్తే ఇంకా మంచిదని మేము రైతులందరూ కూడా కోరుతున్నారు. గవర్నమెంట్ ఆ విధంగా 80 టిక్కీల నుంచి 100 టిక్కీలు ఇచ్చేటట్టుగా అమలు చేయమని రైతులందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా డబ్బులు కూడా వెంటనే పడతాయి కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలుగా కూడా మేము సంతులు కానీ అన్నీ కూడా DM గారిని మంచిగా సప్లై చేయమని, మా వావిలాలకి 2 లక్షల టిక్కీలు వస్తాయని అంచనా వేసుకుంటాము. ఆ 2 లక్షల నుంచి 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో వస్తాయి. సార్వాలని 1,04,000 టిక్కీలు వచ్చినాయి. కొనుగోలు కేంద్రం మంచిగా చేసినాము. మంచిగా కూడా డబ్బులు పడ్డాయి, కాటాకులు కూడా పడ్డాయి. కానీ ట్రాక్టర్ కిరాయిలు పడలేదు. ఆ ట్రాక్టర్ కిరాయిలు కూడా త్వరగా పడేటట్టుగా రైతులు అడుగుతున్నారు. కోరుతున్నాం మేము ప్రభుత్వాన్ని త్వరగా వేసేటట్టు ప్రయత్నించమని కోరుకుంటున్నాము.